హాయ్ నేను సతీష్. బిగ్ బాస్ హౌస్‌లో ఇంక టాస్క్‌లైతే స్టార్ట్ కాబోతున్నాయి. ఇక బీభత్సంగా ఇక ప్రోమోలు గాని, కంటెంట్ గాని, ఎపిసోడ్స్ కన్నా వేరే హైలైట్ అయితే ఉండబోయే టైం అయితే ఆసన్నమైంది. ఆ టాస్కులకు సంబంధించి 3 టీములుగా విభజించి ఈ వారం నిర్వహించబోతున్నారు. అవన్నీ క్రేజీ అప్డేట్స్ అవన్నీ. ఫస్ట్ నేను రివీల్ చేస్తున్నా. లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇలాంటి అప్డేట్స్ చాలా మీతో షేర్ చేసుకుంటా ఈ వారం నిర్వహించబోతున్న టాస్కులు కూడా దానికోసం ఇప్పటికే 3 టీములు నిన్న రెడీ చేసినట్టు నాకు వచ్చిన అప్డేట్ లేటెస్ట్. ఇది ఇప్పటివరకు ఎక్కడ ఎవరు చెప్పలా. మన ఛానల్‌లోనే ఫస్ట్ చెబుతున్నా. అలాగే మన న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ 2 ఛానల్స్‌లో కూడా ఈ ఛానల్‌లో వేరే కంటెంట్, ఆ ఛానల్‌లో వేరే కంటెంట్ వస్తుంది. అంత కంటెంట్ మాత్రం అదిరిపోద్ది. వేరే లెవెల్‌లో అప్డేట్స్ అన్నీ ఉంటాయి గనుక 2 ఛానల్‌లు సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే కంటెంట్ గనుక ఒకే ఛానల్‌లో కాకుండా మంచిగా చూస్తే గనుక కామెంట్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. అయితే ఇప్పుడు హౌస్‌లో అంటే ముగ్గురు చీఫ్‌లు ఉన్నారు కదా! వారు ముగ్గురికి ఒక్కొక్కరికి టీమ్‌లో 5గురు చొప్పున 3 టీములు చేస్తారు. కాకపోతే ఉన్నది 14 మంది కావడంతో 2 టీముల్లో 5గురు, ఒక టీమ్‌లో 4 సభ్యులున్నారు. ఆ టీమ్స్ వరకు చూసుకుంటే ఫస్ట్ చీఫ్ ఎవరు? నిఖిల్. గ్రీన్ టీమ్ వీళ్ళది. వీళ్ళ టీమ్‌లో ఏంటంటే నలుగురు ఉంటారు. వాళ్ళెవరు? నిఖిల్, మణికంఠ, బేబక్క, సోనియా. అలాగే యెల్లో టీమ్‌లో ఎవరు? నయనిక వీళ్ళది. వీళ్ళ టీమ్‌లో 5గురు ఉంటారు. నయనిక, నబీలు, ఆదిత్య ఓం, కిరాక్షిత, విష్ణుప్రియ. తర్వాత రెడ్ టీమ్ ఉంటుంది. ఇక్కడ యస్మి గౌడ్ అలాగే ఆమె చీఫ్ కదా! అలాగే ఈ టీమ్‌లో ఎవరంటే యస్మి, శేఖర్ భాష, అభయ్ నవీన్, పృథ్వీ, ప్రేరణ వీళ్ళంతా ఉంటారు. సో, ఈ 3 టీములకి టాస్క్‌లు పెడతారు. దానిలో గెలిచిన వారితో నెక్స్ట్ వీక్ సంబంధించి చీఫ్‌ల ఎంపిక జరుగుతుంది నేను అనుకుంటున్నా. పైగా ప్రతిసారి ఈసారి ఏంటి ప్రైజ్ మనీ కూడా జీరోతో ఆరంభించి సంపాదించుకోవాలి. మీరెంత సంపాదించుకుంటే అంతని బిగ్ బాస్ కూడా చెప్పాడు కాబట్టి, ఈ టీములతో ఆ ప్రైజ్ మనీ జీరో నుంచి మొదలుపెట్టి 5,000, 10,000, లక్ష ఇట్లా పెంచుకునే టాస్కులు కూడా ఆడించొచ్చు నేనైతే అనుకున్నాను. సో, మొత్తానికి టీములు కూడా 3 ఈక్వల్‌గానే ఉన్నట్టు నాకు అనిపించింది. కాకపోతే నిఖిల్ టీమ్‌లో ఒకరు తక్కువ ఉండడం మైనస్సే. ఇక ఈ టీములకు సంబంధించి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్స్ అయితే 2 ఫాలో అయితే వేరే లెవెల్ అప్డేట్స్ అయితే మీకొస్తాయి.